ఈ వాస్తు విషయంలో కూడా జాతకుడికి ఒక ఆయుర్దాయ నిర్ణయం చేస్తాం మనం. ఈ జాతకుడు ఇన్ని సంవత్సరాల వయసు ఉంటుందని. ఈ గృహాన్ని కట్టినప్పుడు కూడా దానికి అయ్యం అంటారు అన్నమాట. అయ్యం, పదం, ధనం, రుణం అని కూడా అంటారు. ఈ ధ్వజాయనం ఉందా, ఈ సింహాయనం వచ్చిందా, గజాయనం వచ్చిందా, ఇలాంటి అయినాలు అని కూడా వస్తుంటారు. అది దీనికి యొక్క విశేషం ఏంటంటే ఒక 200 గజాల స్థలం తీసుకున్నట్లయితే అందులో ఈ కొలతలతో ఈ యొక్క నిర్మాణం చేసి పెట్టినట్లయితే ఈ ఇంటికి ఇంత ఆయుర్దాయం ఉంటుంది. ఏంటండి, ఈ ఇంటికి ఇంత వయస్సు ఉంటుంది, ఈ ఇంటికి ఇంత ధనం ఉంటుంది, ఈ ఇంటికి ఇంత రుణం ఉంటుంది, ఈ ఇంటి యజమాని నక్షత్రానికి ఈ నక్షత్రం ఈ విధంగా అనుకూలంగా ఉంటుంది, ఈ ఇంటికి పలానా దిక్కు అనుకూలంగా ఉంటుంది, దీనికి కీర్తి అంశం వస్తుంది అని చెప్పి కూడా ఇది వర్గులు కట్టడానికి ఉంటుంది. ఆ విధంగా కట్టుకున్నట్లయితే ఆ ఇంట్లో యజమానికి ధనం, రుణం కూడా ఉంటాయి. అంటే రుణం లేకుండా ఎక్కడ ఉండదు అన్నమాట అండి. అంటే 12 రూపాయలు ధనం ఉందనుకోండి, 5 రూపాయలు రుణం ఉందనుకోండి, 7 రూపాయలు మిగులుబాటుగా ఉంటుంది. ఆ ఇంటి యజమాని నక్షత్రంగా విశాఖ నక్షత్రం అనుకోండి, దానికి అనురాధ నక్షత్రం చేస్తే సంపత్తారు అవుతుంది కాబట్టి అనురాధ నక్షత్రంతో ఉండేటట్టు దానికి ప్రమాణాలు చూస్తుంటాం. ఈ విధంగా కూడా మొదటి నుంచి కూడా ఇల్లు యొక్క నిర్మాణం అంటే కేవలం కట్టేసిన ఇల్లు అనే కాకుండా వాస్తుని మనం చూసుకోవాల్సి వచ్చినట్లయితే ప్రధానంగా కూడా స్థలం దగ్గర నుంచి కూడా దాన్ని మనం పైకి తీసుకొచ్చినట్లయితే అప్పుడు దానికి మంచి అనుకూలంగా ఉంటుంది. ఆ ఇంట్లో ఉండేవాడు సుఖశాంతులతో వర్ధిల్లుతారు అన్నమాట అండి.